మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వీరికి ఎయిలెంట్స్ అని పూర్తి అవుతోంది. ఏదైనా పనులు ఉంటే ఈ వారం పూర్తి అవకాశం గోచరిస్తోంది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. గత 7.5 సంవత్సరాలు ఏవైతే ఇబ్బంది పడ్డారో అవి ఈ వారం కొంతవరకు మీకు సానుకూలపడే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మకర రాశి వారు ధైర్యంగా ప్రతి పని అడుగు ముందుకు వేయచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారికి ఉద్యోగం వచ్చేలా చూస్తారు కూడా. అలాగే సంతాన సంబంధ విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం విషయంలో నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. నీకేమీ రాదు, నువ్వేమీ చేయలేవు, బిజినెస్ చేత కాదు, ఉన్న బిజినెస్ని నష్టం చేసావు, కొత్తగా నువ్వేం చేస్తావు అని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు లేదా మీ ఆప్తమిత్రులైన సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక మంచి అడుగు ముందుకు వేస్తామంటే వెనక్కి లాగేవారు ఎక్కువ ఉంటారు. ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయితే వాటి మంచి పనులకే మీరు ఉపయోగిస్తారు. ఏది ఆశించరు. నలుగురితో పాటు బాగుండాలి, మనం ఎదగాలి, నలుగురిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒకరిని నమ్మి ఒకరి సలహాలు తీసుకున్నా సరే ఫైనల్గా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు గణపతికి గకారక అష్టోత్తరంతో అష్టోత్తరం పూజ చేయడం లేదా గకారక అష్టోత్తరం చదువుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. అలాగే గణపతి ముత్యపు లాకెట్ మెడలో వేసుకోండి. ఏదైనా ఇబ్బందులున్నా ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి గకారక అష్టోత్తరంతో జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.